అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఈ మధ్య కాలంలోని ఈ భక్తి అన్నది పక్కన పెడితే అసలు అతి భక్తి అని కావచ్చు, లేకపోతే మూఢనమ్మకాలని కావచ్చు, ప్రజలు ఎక్కువ శాతం వీటిని నమ్మడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కీర్తి ప్రశాంతి గారు కావచ్చు, లేకపోతే ఆవిడ్ని ఆచరణలో తీసుకొని కావచ్చు, లేకపోతే ఆవిడ అడుగుజాడల్లో కావచ్చు, ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా అమ్మవారి దగ్గరికి వెళ్ళడం, నాకు ఈ పువ్వు కావాలంటే అడిగిన వెంటనే అమ్మవారు ఇస్తుంది అని చెప్పడం, ఈ వీడియోలు చాలా వరకు వైరల్ అయినాయి. అవి మీ వరకు కూడా వచ్చే ఉంటాయి. మరి దీన్ని మనం ఎలా తీసుకొచ్చి అంటారు? సో ఇది నిజంగా భక్తితో చేస్తున్నారా? నిజంగానే అమ్మవారు అనుగ్రహించి అక్షింతలు కావచ్చు, పసుపు కుంకుమలు కావచ్చు, లేకపోతే పువ్వులు కావచ్చు, ఆ విధంగా ఇస్తూ ఉన్నారా? దీన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అసలు దీని గురించి మాట్లాడితే వాళ్ళు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లంనేని గారు ఉన్నారు. మ్యామ్ నమస్తే. సో మనం రకరకాలుగా వైరల్ అవ్వడానికి ఇవి కూడా వైరల్ చేస్తారా, ఇది కూడా వైరల్ అవ్వచ్చా అని చెప్పి సోషల్ మీడియాలో చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా భక్తికి సంబంధించి కూడా. అయితే ఈ విధంగా దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఇవాళ ఇది బాగా జరిగింది, లేకపోతే నేను ఇది బాగా చేశాను, నీకు ఇంత ఇష్టమైనది నేను పెట్టాను, నువ్వు అనుగ్రహించావు అని నాకు చెప్పడానికి కొన్ని సింబాలిక్గా పువ్వులైనా ఇవ్వు, పసుపు కుంకుమలు ఇవ్వు, లేకపోతే ఇది ఇవ్వు అని చెప్పగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ అమ్మో ఈమెతో దేవత డైరెక్ట్గా మాట్లాడుతుంది, ఈమె దేవతతోనే మాట్లాడుతుందంటే ఈమె కూడా మనకి దేవతే అని చెప్పి జనాలు వెంటనే నమ్మి ఈ తీరు కావచ్చు. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే నిజంగానే దేవతలు ఆ విధంగా అనుగ్రహిస్తారా? అంటే దీన్ని కించపరచడం అని కాదు, కానీ ప్రతిదాన్ని కూడా రీసెంట్గా మనం చూస్తున్న పరిణామాలు చూస్తుంటే ఆ విధంగా ఉన్నాయి. అసలు ఇప్పుడు ఏది కించపరచడం కాదు కానివ్వండి, మీరు అన్నట్టుగా ఒక మూఢభక్తి లేకపోతే మూఢ విశ్వాసాన్ని మనం అందరిలోనూ పెంపొందింపజేస్తున్నాం కదా. సో అది తప్పంటాను నేను. ఇప్పుడు మామూలుగా మనం పూజ చేసేటప్పుడు ఒక్కోసారి ఏదైనా అనుకుంటే ఓ పువ్వు పడుతుంది, అది యాదృచ్ఛికంగా జరుగుతుంది. అంతేగాని మన కోరికను విని దేవుడు మనకి ఇచ్చేసాడు అనుకోవడం మన భ్రమ. అంటే ఆ కాడ సరిగా లేకో లేకపోతే ఆ పటం దగ్గర సరిగా పట్టకో అది ఆ టైంకే కరెక్ట్గా పడచ్చు. అంత మాత్రాన అదేదో దేవుడే మన అనుగ్రహించాడు అనుకోవటం నా దృష్టిలో అయితే తప్పు, వెరితనం అది. అయితే ఈ మధ్యన మీరు అన్నట్టుగా కొంతమంది అమ్మ నా పూజ బాగా జరిగిందా, నువ్వు సంతృప్తి చెందావా, నేను చాలా బాగా చేశానా అంటూ పువ్వులు అడగడం, నాకు ఆ మల్లెపువ్వు కావాలంటే మల్లెపువ్వు పడడం, ఇవన్నీ కూడా నా దృష్టిలో కనికట్టేనండి. నేను నమ్మను ఇవన్నీ కూడా. అంటే నేను అనేది మనుషుల్లో మనం అక్కర్లేని విశ్వాసాలు మనం స్ప్రెడ్ చేయొద్దు. ఎవరి పూజలు వాళ్ళవి, ఎవరి పద్ధతులు వాళ్ళవి. కొంతమంది ఏమనుకుంటారు, అయ్యో ఆవిడ చాలా బాగా పూజ చేశారు, నేను చేయలేదా, అమ్మవారు నన్ను అనుగ్రహించలేదా అనుకుని ఆవిడ రోజు ట్రై చేయొచ్చు. ఆవిడని అమ్మవారిని అడగచ్చు, లేకపోతే స్వామిని అడగచ్చు. అడిగాక పువ్వు పడలేదనుకోండి, ఆవిడ సైకలాజికల్గా డిప్రెషన్లోకి వెళ్ళచ్చు. లేదు ఇంకేదైనా చేసుకుంటే కూడా ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఇవన్నీ కూడా నమ్మద్దండి. నన్ను అడిగితే పూజలు అనేవి మీరు కల్పించి కొత్తగా ప్రజల్లోకి వాటిని స్ప్రెడ్ చేసి మనం ఒక పువ్వులు అమ్మే వాళ్ళనో లేకపోతే ఇంకెవరినో మనం రిచ్ చేస్తున్నాం. నన్ను అడిగితే అంటే ఎక్కువ పూజలు అని చెప్పి ఖర్చులు పెంచేస్తున్నాం మనం. తర్వాత ఆడవాళ్ళల్లో మూఢ విశ్వాసాలని మనం పెంపొందింపచేస్తున్నాం. ఇవి చెయ్యొద్దు. నమ్మకం అనేది ఎవరిది వాళ్ళదే. ఇప్పుడు నాకు దేవుడు మీద విశ్వాసం ఉంది, అంత మాత్రాన నేను ఇలా చేశాను కాబట్టి మీరు చేయాలి, లేదు నాకు దేవుడు పలుకుతాడు అని నేను చెప్తే మీరు నమ్మద్దు. నా విశ్వాసం నా వరకే ఉండాలి. నేను చూపించుకోవడానికి మీ దగ్గర ఒక వీడియో చేసి పెట్టడం, దాన్ని 10 మంది చూడడం, తర్వాత ఆవిడని చూసి 10 మంది మాకు కూడా అమ్మవారు పలుకుతారనడం, ఇగో మాకు కూడా పువ్వులు పడ్డాయి అనడం, ఇవన్నీ ఏమవుతుందంటే లేనిపోని విశ్వాసాలను మనం స్ప్రెడ్ చేయడం అవుతుందండి. ఇలాంటివి మనం అసలు ఎంకరేజ్ చేయకూడదు. పూజ అనేది మన ఇంట్లో మన వరకు చేసుకోవాలి. మనం చాలా మాట్లాడుకున్నాం వీడియోస్ కూడా. అంటే ఏమంటారు, యూట్యూబ్ పూజలు కాదు మనం చేయాల్సినవి, లేకపోతే ఒక వీడియో కోసం పూజలు కాదు, లేకపోతే లైక్స్ కోసమో లేకపోతే వ్యూవర్స్ కోసమో మనం పూజలు చేయకూడదు కూడా. అది అప్పుడు భక్తి అనిపించుకోదు. ఇప్పుడు ఈ పువ్వులు పడ్డం కూడా అప్పుడు భక్తి కిందకు వస్తుందా? రాదుగా. అమ్మవారు మీకు పలికారు అని చెప్పి మీరు ఒక వీడియో తీస్తున్నారంటే అసలు అక్కడ వెనకాల ఎవరైనా ఉన్నారా? ఇప్పుడు ఆ వీడియో తీసినప్పుడు ఎవరున్నారు అది కూడా చూడాలిగా. పువ్వులు అందరికీ పడతాయండి, నాకు పడతాయి. అంత మాత్రం ఏదో అమ్మవారు మనకు అనుగ్రహించేశారని కాదు. మనం అట్లా సంతోషపడిపోయి సైకలాజికల్గా ఒక సంతృప్తి దొరుకుతుంది అంతవరకే. కానీ అందులో ఏవి నిజాలు ఉండవు నన్ను అడిగితే. ఇప్పుడు ఇందుకనే హిందూ మతం అంటే చాలామందికి నచ్చట్లేదు. ఈ పనికి మాలినవన్నీ కూడా వీళ్ళు ప్రచారంలోకి తీసుకురావడంతో నిజమైన భక్తులకి ఏంటిది, ఇదా హిందూ మతం అంటే అనే ఒక స్థితికి వస్తున్నారు. అలా చెయ్యొద్దు.
మీ పూజలు మీరు ఇగో ఇప్పుడు మళ్ళీ దసరా వస్తుంది. అవును. ఇంకా దసరాకి ఎన్ని రకాలుగా ఉంటాయో ఇప్పుడు మీకు వీడియోలు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని రకాలుగా దాని మీద చిలవలు పలవలు ఈ పువ్వులు లేకపోతే ఇగో మళ్ళీ పువ్వులు పడ్డాయనో లేకపోతే అమ్మవారు అనుగ్రహించిందనో కుంకుమ పడిందనో ఇంకా వీటి మీద తెగ వీడియోలు వస్తాయి. కాబట్టి మనం చెప్పేది ఏంటంటే వ్యూవర్స్కి దయచేసి ఇలాంటివి నమ్మకండి. మీ పూజ మీ మనసుకి తృప్తి వచ్చేలాగా మీరు చేసుకోండి. పక్క వాళ్ళ కోసమో వీడియోల కోసమో చెయ్యొద్దు. ఆ వీడియోలు చూసి మీరు నమ్మి నాకు కూడా ఇలా అవ్వాలి అని అనుకోవద్దు. దానికోసం మీరు లేనిపోని మానసికంగా మీరు కలత చెందొద్దు అని మాత్రం నేను చెప్తాను. అండ్ ఇది ఏంటంటే ఒకరితో ఆగకుండా ఇవాళ మొత్తం కూడా స్ప్రెడ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మీరు అన్నట్టు ఇప్పుడు నవరాత్రులు రాబోతున్నాయి కాబట్టి నేను అమ్మవారికి ఇంత ఇష్టంగా నేను పూజ చేసుకున్నాను, చూసావా నాకు ఈ విధంగా అనుగ్రహించారు, లేకపోతే నాకు ఇది ఆవిడ మీద నుంచి శిరస్సు మీద నుంచి పడింది, గుండెల మీద నుంచి పడితే ఒకలాగా, శిరస్సు మీద నుంచి పడితే ఒకలాగా, అండ్ దాన్ని కూడా డివైడ్ చేసి చెప్పడం అనమాట. అది కూడా తప్పేనండి. అదే చెప్తున్నా. ఆవిడెవరు ఆధ్యాత్మికత అంటే ఒక విరిసిన పువ్వు లాంటిది, అది వాడిపోదు. ఆధ్యాత్మికత ఎప్పుడూ వాడిపోదు, అది వేరు. కానీ దాని పువ్వులతో పోల్చడం ఓకే, పోలిక వరకు ఓకే. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇగో పువ్వులు పడ్డాయి మీరు అన్నట్టుగా తలమించి పడితే ఓ రకమైన ఫలితం, ఈ మెడ దగ్గర నుంచి పడితే ఓ రకమైన ఫలితం, లేకపోతే నడువు దగ్గర నుంచి పడితే ఓ రకమైన ఫలితం, కాళ్ళ మించి వస్తే అది ఇంకో ఫలితం. ఏ ఉండదండి. దేవుణ్ణి మనం పాదాల దగ్గర నుంచి తల వరకు నఖశిఖ పర్యంతం అంటాం మనం. అది పూజ వరకే. పువ్వులు పడ్డల్లో నఖశిఖ పర్యంతం లేదు. దయచేసి అవన్నీ నమ్మద్దు. మీరు అవి చూసి నాకు ఇలా అవ్వలేదని మాత్రం బాధపడద్దు, ఇంట్లో వాళ్ళని బాధ పెట్టద్దు, అంతే చెప్తాను. రైట్, థ్యాంక్ యూ. For more videos like this, subscribe Big TV channel.